హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మీ ముందుకి యూజ్ అయ్యే మంచి కిచెన్ ఐటమ్స్తో అయితే వచ్చేసాను. మిస్ అవ్వకుండా ఎండ్ వరకు చూడండి. మీ కిచెన్కి కూడా ఈ ప్రొడక్ట్స్ అయితే డెఫినెట్గా యూజ్ అవుతాయి. ఇది వచ్చేసి మన ఫస్ట్ ఐటమ్ అండి. ఇది సోప్ డిస్పెన్సర్ అన్నమాట. మనం జనరల్గా డిషెస్ వాష్ చేసుకోవడానికి సోప్ అయితే ఓపెన్ బాక్స్లో పెడుతూ ఉంటాం కదా. సో అలా కాకుండా ఇది వచ్చేసి క్లోజ్డ్ అన్నమాట. దీంట్లో వచ్చేసి మనం ఓన్లీ లిక్విడ్సే యూజ్ చేయడానికి ఉంటుందండి. డైరెక్ట్గా సోప్ వేయడానికైతే ఉండదు. కావాలంటే మీరు సోప్ వాటర్లో వేసి కొంచెం ఆ నురగా ఉంటుంది కదా, సో అది ఆ లిక్విడ్ లాగా చేసుకొని అది కూడా యూజ్ చేసుకోవచ్చు. జనరల్గా అయితే విమ్ లిక్విడ్ అట్లాంటివి అయితే యూజ్ చేస్తూ ఉంటారు. మనకు వీళ్ళు స్క్రబ్బర్ కూడా వీళ్ళే ప్రొవైడ్ చేశారు. ఇది వచ్చేసి ఎలా ఫిట్టింగ్ చేయాలో కూడా చూపిస్తానండి. మనకు ఇదైతే ఇలా 3 పార్ట్స్గా ఇచ్చారన్నమాట. ఇప్పుడు ఏదైతే ఇలా ట్రాన్స్పరెంట్ ఉంది కదా, సో దీంట్లో అయితే మనం లిక్విడ్ అనేది వేసుకోవాలి. ఇప్పుడు దీనిపైన మనం ఇలా బాక్స్ టైప్ ఇచ్చారు కదా, దాన్ని ఇలా ఫిట్ చేసుకోవాలన్నమాట. దీనికి ఒక హోల్ కనిపిస్తుంది చూడండి. సో ఆ హోల్లో ఫిట్ అయ్యేలాగా మనకు ఇంకొకటి ఇచ్చారు, అది ఇలా ఇన్సర్ట్ చేయాలి. ఇప్పుడు మనం ఏదైతే ట్రాన్స్పరెంట్ బౌల్లో లిక్విడ్ వేస్తామో ఇది మనం పైన ప్రెస్ చేసినప్పుడు పైకి మనకి సోపు లిక్విడ్ ఉంటుంది కదా, అది బయటకు వస్తుంది అన్నమాట. సో మనం ఇలా ప్రెస్ చేయాలన్నమాట. ఇక్కడ బయటికి రావడానికి మనకి ఇలా ఓపెన్గా ఇచ్చారన్నమాట. చిన్న ఒక 5 హోల్స్ అలా ఉన్నాయి. సో దాని నుండి మనకి లిక్విడ్ అనేది బయటికి వస్తుంది అన్నమాట. సో మనం డైరెక్ట్ స్క్రబ్బర్తో ప్రెస్ చేస్తే ఇంకా లిక్విడ్ అనేది స్క్రబ్బర్కి వచ్చేస్తుంది. ఇంకా అలా ఈజీగా డిషెస్ అయితే వాష్ చేసుకోవచ్చు. మనకు మంచిగా నీట్గా కనిపిస్తుంది అన్నమాట. సో ఇదైతే మంచి యూస్ఫుల్ ప్రోడక్ట్ అండి. అండ్ జస్ట్ 120 రూపీస్కి అయితే వచ్చింది. అస్సలు మిస్ చేసుకోకండి, తప్పకుండా పర్చేస్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి వైపర్స్ అండి. మనం జనరల్గా ఏదైతే స్టవ్ దగ్గర బండ ఉంటుంది కదా, సో అది మంచిగా తుడుచుకోవడానికి యూజ్ చేసుకోవచ్చు. లేదు అనుకుంటే మనకి ఏదైనా గ్లాస్ ఉంటుంది కదా, గ్లాస్ క్లీన్ చేసినప్పుడు దానిపైన వాటర్ ఉంటాయి కదా, దాన్ని కూడా ఇట్లా వైప్ చేసుకోవచ్చు. సో ఇదైతే మంచి యూస్ఫుల్ ప్రోడక్ట్ అండి. ఇవి 100 రూపీస్కి 3 వచ్చాయి. క్వాలిటీ కూడా చాలా బాగుంది. లింక్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను. అసలు మిస్ అవ్వకుండా మంచిగా తీసుకోండి. మనకు బయట ఒకటి తీసుకుంటే 50-60 రూపీస్ ఉంది, కానీ మనకు యాప్లో అయితే జస్ట్ 100 రూపీస్కి 3 వచ్చాయి. కిచెన్కి అయితే ఇది కూడా మంచి యూస్ఫుల్ ప్రోడక్ట్ అండి. మనం క్లీన్ చేసుకోగానే వాటర్ వైప్ చేసుకోవడానికి చాలా యూజ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా మంచి యూస్ఫుల్ ప్రోడక్ట్ అండి. ఫుడ్ బ్యాగ్ క్లిప్స్ అన్నమాట. సో ఈ క్లిప్స్ అయితే నేను ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటాను. జనరల్గా మనం ఏదైనా పప్పులు కానీ లేదా పిండిలు కానీ కొన్ని రోజులు స్టోర్ చేస్తాం కదా, అలాగే కవర్స్లో. సో దానికి ఎయిర్ అనేది వెళ్ళి మనకు లోపల అవి ఖరాబ్ అవుతూ ఉంటాయి కదా ఫుడ్స్, అలా ఖరాబ్ కాకుండా ఉండడానికి ఇలా మనకి క్లిప్స్ అయితే ఉంటాయన్నమాట. సో ఈ క్లిప్స్తో మనం క్లోజ్ చేస్తే ఏంటంటే పర్ఫెక్ట్గా ఉంటుంది. సో ఎయిర్ అనేది లోపలికి వెళ్ళకుండా ఉంటుంది. ఇవి వచ్చేసి మనకి ఈచ్ కలర్లో 6 పీసెస్ ఇచ్చారు. అట్లా 3 కలర్స్ ఇచ్చారన్నమాట. సో మొత్తం 18 పీసెస్ అయితే వచ్చాయి. క్వాలిటీ కూడా చాలా బాగుంది. సో మనం గోధుమ పిండి, మినపప్పు అట్లా ఏవైతే ఉంటాయి కదా, అవి జనరల్గా మనం ఒక 1 వీక్ అట్లా స్టోర్ చేస్తూ ఉంటాము. అట్లాంటి వాటికి ఇట్లాంటి క్లిప్స్ యూజ్ చేసుకుంటే బెటర్ అండి. అన్ని స్టోరేజ్ బాక్సులలో అయితే ఫిల్ చేయలేము కదా, సో అట్లాంటి ఫుడ్స్కి అయితే ఇలా ఎయిర్ అనేది లోపలికి వెళ్ళకుండా ఉండడానికి ఈ క్లిప్స్ అయితే మనకు చాలా యూస్ఫుల్ అవుతాయి. అండ్ ప్రైస్ కూడా చాలా తక్కువకే వచ్చాయి. 90 రూపీస్కి 18 పీసెస్ వచ్చాయి. చాలా రీజనబుల్ అనిపించింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇదైతే మస్ట్ బై ప్రోడక్ట్ అని చెప్తానండి. ఎందుకంటే ఇది కిచెన్కి డెఫినెట్గా అందరికీ యూజ్ అయ్యే ప్రోడక్ట్. ఇది వచ్చేసి స్మాల్ మాప్ అండి. ఇది మనం కిచెన్కి అయితే ఎక్కువగా యూజ్ చేసుకోవచ్చు. చాలా బాగా యూజ్ అవుతుంది. ఇది నేను యూజ్ చేసినాకనే ఈ వీడియో అయితే చేస్తున్నాను అన్నమాట. సో ఇదైతే ఓపెన్ చేసేటప్పుడు చేసిన వీడియో అన్నమాట. ఇప్పుడు ఇది ఎలా ఫిట్ చేసుకోవాలో చెప్తాను. ఇది వచ్చేసి మనకి స్పాంజ్తో ఉంటుందండి. సో మనకు ఏదైనా లిక్విడ్స్ అనేది ఈజీగా అబ్జర్వ్ చేసుకుంటుంది. ఇప్పుడు మన ఈ స్పాంజ్ అనేది హ్యాండిల్ ఉంది కదా, సో దానికి ఇలా ఫిట్ చేసుకోవాలి. మనకి దీనికి అయితే క్లిప్స్ ఇచ్చారన్నమాట. సో మనం హ్యాండిల్లో చూసుకుంటే ఒక దగ్గర స్పేస్ అనేది ఎక్కువగా ఉంది, తర్వాత కొంచెం చిన్నగా ఉంది కదా. సో ఫస్ట్ పైకి పెట్టుకొని కిందికి డ్రాగ్ చేసుకోవాలన్నమాట. ఇంకా అలా మనం ఈజీగా దీన్ని ఫిట్టింగ్ కూడా చేసుకోవచ్చు.
ఒకసారి దగ్గర నుండి చూపిస్తా చూడండి. దీనికి మనకు బ్యాక్ సైడ్ ఏదైతే స్పాంజీ ఉందో దానికి బ్యాక్ సైడ్ ఇలా క్లిప్స్ ఇచ్చారు. ఇప్పుడు ఈ హ్యాండిల్‌కి ఈ క్లిప్స్‌ని మనం ఇలా పెట్టుకొని ముందుకు అనుకోవాలన్నమాట. ఇంకంతే ఈజీగా ఫిట్ అయిపోతుంది. ఒకసారి చూడండి, లాగినా రావట్లేదు. స్పాంజీ అనేది మనకి హ్యాండిల్‌కి సెట్ అయిపోయింది. సో అలా ఇంకొక సైడ్ కూడా అలాగే ఫిట్ చేసుకోవాలి. జనరల్‌గా మనం ఇంట్లో ఏమైనా లిక్విడ్స్ అంటే వాటర్ అలా ఏమైనా పడినప్పుడు క్లాత్స్‌తో తుడుస్తాం కదా! సో అలా కాకుండా మనం మన హ్యాండ్‌తో అలా తుడుచుకోకుండా మంచిగా దీనికి హ్యాండిల్ ఉంటది కాబట్టి ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు. మనకు కూడా అంత చిరాకు ఉండదు. ఇంట్లో చిన్న పిల్లలు ఉంటే మాత్రం ఈ ప్రొడక్ట్ అయితే బెటర్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఎవ్రీ టైం క్లాత్ టైంకి దొరకదు కూడా. సో ఇలా ఈ హ్యాండిల్‌తో మనం ఈజీగా స్పాంజీ కాబట్టి వాటర్ అనేది మంచిగా అబ్జర్వ్ చేసుకుంటుంది. ఇక్కడ చూడండి, నేను కొన్ని వాటర్ వేసి క్లీన్ చేసి చూపిస్తాను. ఇప్పుడు మనం జస్ట్ ఇలా హ్యాండిల్ పట్టుకొని ఇలా అంటే చూడండి ఎంత ఈజీగా వాటర్ అయితే అబ్జర్వ్ అయిపోయింది. మనం క్లాత్తో తుడిచినా నార్మల్గా స్పాంజ్ మనమైతే చేయితో యూజ్ చేయాలి కదా! సో అలా కాకుండా దీనికి ఇలా పెట్టి యూజ్ చేస్తే ఈ ఐటెం చూడ్డానికి కూడా చాలా బాగా అంటే క్లాసీగా ఉంది. అలాగే మంచిగా పనిచేస్తుందన్నమాట. సో డెఫినెట్గా ఇది తీసుకోండి. జస్ట్ 120 రూపీస్కి అయితే వచ్చింది. అండ్ ఇప్పుడైతే ప్రైస్ కూడా డ్రాప్ అయిందన్నమాట. ఇలా సేమ్ ప్రొడక్ట్స్ మనకి మీషోలో నెంబర్ ఆఫ్ ఉంటాయి కదా! సో అందులో మనకి మంచి క్వాలిటీ ప్రొడక్ట్ ఏదో అని కన్ఫ్యూజ్ అవుతాం కదా! సో అలా అవ్వకుండా మీకు డిస్క్రిప్షన్‌లో అన్ని లింక్స్ ఉంటాయండి. సో ఇది ఖచ్చితంగా మంచిగా పనిచేస్తుంది కాబట్టి ఇంకా ఎట్లాంటి డౌట్ లేకుండా అయితే డిస్క్రిప్షన్‌లో ఉన్న లింక్ త్రూ అయితే తీసుకోండి. చూడండి, నేను ఇలా కావాలని నేను కొన్ని లైట్‌గా మిల్క్ వేసానన్నమాట. సో క్లీన్ చేసి చూపిద్దామని చెప్పి స్టవ్ పైన మిల్క్ వేసి నేనైతే దీంతో స్పాంజ్‌తో క్లీన్ చేశాను. అసలు ఎంత ఈజీగా క్లీనింగ్ అయిపోయింది చూడండి. జనరల్‌గా మనం వెంటనే టిష్యూతో కానీ లేదా క్లాత్‌తో కానీ తుడుస్తాం కదా! సో అట్లా కాకుండా ఇలా మంచిగా మనం ఈ హ్యాండిల్‌ని పట్టుకొని స్పాంజ్‌తో అయితే ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు. చూడండి, దీన్ని మనం మంచిగా వాష్ చేసుకోవచ్చు కూడా. ఇలా వాటర్‌లో పెట్టుకుంటే మళ్ళీ అంతా వాటర్ అబ్జర్వ్ చేస్తది. ఇలా వెనక్కి మనం మంచిగా ప్రెస్ చేస్తే ఏంటంటే ఆ స్పాంజిలో ఉన్న వాటర్ అంతా కూడా పోతాయన్నమాట. ఆ తర్వాత నేను ఇంకా మళ్ళీ ఒకసారి అట్లా వాటర్‌తో తుడిచానన్నమాట. సో నీట్‌గా కనిపిస్తుంది. ఈ ప్రొడక్ట్ అయితే నిజంగా 100% నేనైతే సూపర్ అనే చెప్తాను. మీకు నచ్చితే డెఫినెట్గా తీసుకోండి. అవుట్ ఆఫ్ స్టాక్ అవ్వముందే తీసుకోండి. అంత బాగుంది అసలు. మంచి యూస్ఫుల్ ప్రోడక్ట్ కూడా. అండ్ నెక్స్ట్ వచ్చేసి మల్టీపర్పస్ స్పాంజ్ క్లాత్స్ అన్నమాట. సో ఇవి వచ్చేసి మనం మల్టీపర్పస్గా యూజ్ చేసుకోవచ్చు. లైక్ మనం స్టవ్ మీద వాటర్ తుడుచుకోవడానికి కానీ పక్కన మార్బుల్ ఇవన్నీ తుడుచుకోవడానికి కానీ ఇవైతే యూజ్ చేసుకోవచ్చు అన్నమాట. స్పాంజియే కాబట్టి వాటర్ అయితే ఈజీగా అబ్జర్వ్ చేసుకుంటుంది. ఇంకా ఇవి రీయూజబుల్ అండ్ వాషబుల్ అన్నమాట. సో మీకు మంచిగా వాష్ చేసుకొని ఇంకా యూజ్ చేసుకోవచ్చు. ఇవి వచ్చేసి మనకు ప్యాకప్ 5 ఇచ్చారనమాట. ఇవి చూడండి ఎలా అంటే అలా ఫోల్డ్ అయిపోతాయి. సో ఇవి మనం ఈజీగా యూజ్ చేసుకోవచ్చు. అలాగే మంచిగా వాష్ చేసుకొని మళ్ళీ యూజ్ చేసుకోవచ్చు అన్నమాట. సో ఎలాంటి ఇబ్బంది అయితే ఉండదు. ఈరోజు చూపించినవి అన్నీ కూడా కిచెన్కి మంచి యూజ్ఫుల్ ప్రొడక్ట్స్ అండి. లైక్ సోప్ డిస్పెన్సర్ ఇవన్నీ కూడా చూడడానికి కూడా మంచి లుక్ అయితే ఉంటాయి కదా! సో మన కిచెన్ని నీట్గా పెట్టుకోవడానికి ఇలాంటి ప్రొడక్ట్స్ అయితే చాలా యూజ్ అవుతాయండి. ఇంకా ఇలాంటి మంచి మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తాను. నచ్చితే వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.